కంగ్రాచులేషన్స్ రా. లాస్ట్ టైం వరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా నువ్వు ఫస్ట్ వస్తావని. అబ్బా బ్యూటిఫుల్ రన్నింగ్ రా. పోరా, పరిగెట్టిన వాళ్ళంతా కుంటాళ్ళు, ఈడు ఫస్ట్ రావడం గొప్ప. రే నీ వల్ల కాకపోతే మిగతా వాళ్ళందరూ దద్దమలనా? నెక్స్ట్ ఏమిటి, ఏ యూనివర్సిటీలో పాల్గొంటున్నావు? అవునరా, అందులో పోటీ ఎక్కువ. ఈ మంత్ నుంచే ప్రాక్టీస్. రే కృష్ణ, అక్కడ ఒక పిలుస్తుంది. అవును, దాన్ని ఎలాగైనా కింద పడేయాలి రా మావా. ఒరే పాపం రా. రే ఊరుకోరా, కొట్టానంటే మొహం పచ్చడవుతుంది. రే నీ వల్ల అవుతుందా లేదా? ఏంటి అవుతుందా లేదా? ఎరా తను ఎక్కడే కదా పడేయాలి? అవును. రే బామర్దే సైకిల్ సార్ ఎవరా? రే నాన్న జాగ్రత్త, తన్నులు తిన్నావు గనక. నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికినే. సరే ఇలారా, దగ్గరికి రా. ఏంటి అది ఒక అబ్బాయి ఫోటో పెట్టుకుందంటే దానికి ఏంటి అర్థం? నాకు తెలీదు. పర్వాలేదు చెప్పు. ఏ నీకు తెలీదా? తెలీదు గాని నువ్వు చెప్పు. చెప్పమంటుంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద లవ్ అని అర్థం.
నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో. ఒసై వయ్యారి రంగి వగలమారి బొంగి ఊగిందే నీ మనసు ఉయ్యాల. ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల. ఒసై వయ్యారి రంగి వగలమారి బొంగి ఊగిందే నీ మనసు ఉయ్యాల. ఆ ఊపు చూస్తుంటే నేను పలేకుంటే పాడిందే నా మనసు జంపాల. పాడిందే నా మనసు జంపాల. ఓయ్ పారతీశం, ఓయ్ పారతీశం ఇవ్వవయ్యా. నా దగ్గర లేదయ్యా. ఉంచుకునే లేదంటావేమిటయ్యా? ఈ సొరుగు తీసి చూడు, ఒక్క నయా పైసా కూడా లేదయ్యా. నా దగ్గర లేదయ్యా, నీ పని నువ్వు చూడు. నెలాఖరు రోజులయ్యా, వచ్చేవాడు లేడు, రావాల్సిన డబ్బులు లేవు. లేకపోతే నేను ఇంతలా బతిమాలుకుంటానంటయ్యా. అరే రామ్మూర్తి లేవరా, అయ్యగారి దగ్గర డబ్బులు తీసుకుని 1-2 బీడీలు తీసుకుని తొందరగా రా. అయ్యో నా దగ్గర లేదయ్యా, టైలర్ నా దగ్గర లేదు. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవచ్చు కానీ నీ దగ్గర మాత్రం డబ్బులు తీసుకోలేము. నువ్వు ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టవు కదా. ఏమండి రండి కూర్చోండి. లేవయ్యా, నువ్వు పెద్ద పోటుగాడు పేపర్ చదివి వచ్చాడు. పోవయ్యా, మొహం చూడు. కూర్చోండి, పోరా పో. పోకుండాను. తర్వాత అది ఈ ప్యాంటుకి 2వ కుట్టు వేయగలరా? పాత బట్టల? అయ్యయ్యో, అవి కుట్టేనే 10 సంవత్సరాలైంది. నాకు కొత్త బట్టలు కుట్టడానికే తీరికలేదు. ఈ ఏరియాలో మంచి టైలర్ అంటే ఈ కాళిదాస్ ఒక్కడే కదా. సరే నేను అయ్యో ఇలా ఇవ్వండి, ఏమన్నా అంటే పట్టులు లేచిపోతారు. ఇక మీద కొత్తవి తీసుకురండి. సరేనండి. బెల్ ప్యాంట్లు కుట్టారా? ఏంటండి బెల్ ప్యాంట్స్? ఏనుకాల ప్యాంట్సే కదా. 3 కాళ్ళ సైజులో ప్యాంటు కుడితే అదే బెల్ ప్యాంట్. తర్వాత ఏం తాగుతారు, టీయా కాఫీయా? అబ్బే పర్వాలేదండి. చాచా, మొట్టమొదటిసారిగా మీరు మా కొట్టుకు వచ్చారు. మీరు ఏదో తాగపోతే నేను బాధపడతాను. ఒరే రామ్మూర్తి, సార్కో మంచి కాఫీ స్ట్రాంగ్ గా తీసుకురా. ఒకే ఒక కాఫీ రోయ్. అరే ఇందులో పెట్టిన 5 రూపాయలు కనపడలేదేంటి? అరే నువ్వు తీయమన్న సంగతి నాకు బాగా తెలుసు. అడ్డగాడిదలందరినీ కొట్లోకి రానిస్తే ఇప్పుడు సార్ మన గురించి ఏమనుకుంటారు? ఇంట్లో డబ్బులు ఉన్నాయనుకో, నే ఫర్లాంగ్ దూరం వెళ్ళి ఇక్కడికి వచ్చి దానికి ఉంది నేస్తానండి. నా వల్ల మీకు అనవసరంగా శ్రమ. ఒరే రామ్మూర్తి తీసుకురా, వెళ్ళి 2 కాఫీ స్ట్రాంగ్ గా తీసుకురా. కాఫీ టీ తాగమని చెప్పండి. కాఫీ ఎందుకండి దండగా, పోరా. అరే అలాగే కత్తిరి సిగరెట్లు ఓ ప్యాకెట్ పట్టరా. అలాగే ఓ బ్లూ దారం కూడా పట్టరా రోయ్. ఒరే నైలాన్ బటన్స్ ఉన్నాయేమో అడిగి అది కూడా తీసుకునిరా. మీరు చూడండి, అబ్బాయిని అస్తమాను బయటికి పంపిస్తే నా పని చెడిపోతుంది. ఇక్కడ కొత్త దారం వచ్చిన వెంటనే కుట్టేస్తానండి. పాపం అండి, ఆ కుర్రోడిని కాఫీ టీ తాగమని చెప్పండిగా. మీరు కొంచెం ఊరుకోండి. ఈ కాలం కుర్రోళ్ళని తక్కువ అంచనా వేయకండి. సూది పెంచమంత చోటు ఇస్తే చాలండి, వాళ్ళే ఆక్రమించి కూర్చుంటారు ఇక్కడ. ఎందుకురా అక్క అక్క నరుస్తున్నావు? నేను వస్తున్నాను అన్నాను కదా, వెళ్ళు అటెళ్ళు కూర్చో. బాబు కాస్త నీళ్లు పోసిరావే. బట్టలు కుట్టుకుంటున్నాను కదా, ఆ పనేదో నువ్వే చేయొచ్చు కదా. రోడ్లో ఎందరో మగవాళ్ళున్నారే. నువ్వు వెళ్ళిన పని చూడక మగవాళ్ళ వంకెందుకు చూస్తున్నావు? వెళ్ళమంటుంటే అమ్మయ్యా, ఎప్పటికైనా వచ్చావు కదరా నువ్వు. తాగండి. చూసిరారా అంటే కాల్చి వస్తాడనే ఒక సామెత ఉంది మనకి. పురాణ కాలంలో ఆంజనేయ స్వామి అయితే కలియుగంలో రామ్మూర్తిగాడు. బాబు
6 గంటలకే కదా నీళ్ళు వస్తాయి, 5 గంటలకే వెళ్తున్నావే? ఒక్కో రోజు గంట ముందే వదిలేస్తారు. ఇదిగోనండి. ఎంత ఇమ్మంటారు? ఎంత ఇచ్చినా పర్వాలేదండి, మీరేం తక్కువ ఇస్తారా ఏంటి? 2 రూపాయలే మిగిలినట్టున్నాయి, చాలా? చాలు. సరే నేను వస్తానండి. సరేనండి. అస్తమాను వస్తూ ఉండండి, పాత బట్టలైనా పర్వాలేదు, మీ ఒకరికే కుడతానండి. జొన్నపత్తులు 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 జొన్నపత్తులు. ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదు, 6 గంటలకు కదా నీళ్ళొస్తాయి, 5 గంటలకే బిందెతో వచ్చేసావు? ఏం లేదు, నీళ్ళు వదిలే టైం అయింది కదా, బిందె పెట్టి వెళదామని వచ్చాను అంతే. నిజంగా బిందె పెట్టడానికి మాత్రమే వచ్చావా? సరే తర్వాత వస్తాను. ఇక్కడ ఇలాంటి ఒక నాటకం జరుగుతోందా? ఎందుకురా అమ్మాయి ఇక్కడికి వచ్చి వెళుతోంది? ఆ అమ్మాయి నీళ్ల కోసం వచ్చింది. యారా నీకు చెవులో పువ్వులు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నానా? సాయంత్రం 6 గంటలకి నీళ్లు వస్తే 5 గంటలకే ఎందుకు అమ్మాయి వచ్చినట్రా? అలాగే వచ్చిందే అనుకో, కానీ పైపే బయట ఉన్నప్పుడు లోపల అమ్మాయికి ఏమిట్రా పని? ఏంట్రా వచ్చి వెళ్ళి ఏంట్రా మాట్లాడుతున్నా? రే ఆ అమ్మాయి ఊటీకి వెళ్ళడానికని నువ్వే కదా 30 రూపాయలు తీసిచ్చావు. ఎవడన్నాడు? ఎవడంటావు ఏంట్రా? ఆ అమ్మాయి తమ్ముడితో నేను సినిమాకి వెళ్ళినప్పుడు మొత్తం చెప్పాడు. ఉండు నువ్వు ఊరు తిరగడం, ఆ అమ్మాయిని ప్రేమించడం, ఈ విషయాలన్నీ మీ అమ్మతో చెప్పి నేను బాగా ఇరికిస్తా. ఏంటనా నిన్న రాత్రి నువ్వు కూడా సెకండ్ షో సినిమాకి వెళ్ళావుగా, అమ్మని లేపకుండా నేనే కదా తలుపు తీశాను. సరే ఈ రోజు రాత్రి కూడా నేను సినిమాకి వెళ్ళి వస్తాను. చాపేసి తరగడా పెట్టి నాకు తలుపు తీయాలి, తెలిసిందే? జాగ్రత్త. తలుపు తీసి పెడతాను గానీ ప్రేమ విషయం అమ్మకి చెప్పొద్దు. మీరు తీసుకోండి. పర్వాలేదండి, నేను ఇప్పుడే ఇంట్లో కాఫీ తాగాను. పోనీ కొంచెం తాగండి. పర్లేదు, తాగు. ఏం టైలర్, సిగరెట్ అది మంచి పార్టీ తగిలినట్టుంది.